రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠం. ఆ శక్తిపీఠం చుట్టూ రాజకీయ హోలీ జరుగుతోంది. పార్టీలకు అతీతంగా పూజించవలసిన అమ్మవారి ఆలయంలో రాజకీయం రంకెలేస్తోంది. ఎమ్మెల్యేని కూడా పట్టించుకోని పాలక మండలి అధికార పక్షానికి కొమ్ము కాస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన ప్రాంతంలో నేతల మధ్య వైరం ఎందుకు పెరుగుతోంది? ఇంతగా రాజకీయ రంగు పులుముకుంటున్న శక్తిపీఠం ఏది? రాజకీయం రోడ్డు మీద చేయాలి, దైవ సన్నిధిలో కండువాలు పక్కన పెట్టాలి. కానీ సర్కారు కార్యాలయమైనా దేవుడి గుడి అయినా ఒక్కటే అన్నట్లుంది అక్కడి నేతల వ్యవహారం. పాలమూరు జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక అలంపూర్లోని జోగులాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర ఆలయాలకు సంబంధించి పాలక మండలి సభ్యులంతా అధికార పార్టీ వారే ఉన్నారు. ఆలయ పాలక మండలి సభ్యులకు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తోడవడంతో తరచూ ప్రోటోకాల్ వివాదాలు చోటు చేసుకుంటున్నాయన్న టాక్ నడుస్తోంది. రాష్ట్రంలోని 5వ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయం రాజకీయ రంగు పులుముకోవడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. జోగులాంబ అమ్మవారి ఆలయంలో గత కొన్నేళ్లుగా రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. 2023 ఎన్నికల తర్వాత ఇక్కడి రాజకీయ జోక్యం మరింత పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. కారణం ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఓడిపోవడమే అన్న ప్రచారం జరుగుతోంది. అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడంతో అలంపూర్ నియోజకవర్గంపైనే కాకుండా జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాలపై కూడా దీని ప్రభావం పడింది. కాంగ్రెస్ అధికారంలో ఉండడం, దానికి తోడు పాలక మండలి సభ్యులంతా కాంగ్రెస్ పార్టీ వారే ఉండడంతో ఎమ్మెల్యే వర్గం మాట చెల్లకుండా పోయింది. ఎమ్మెల్యేని డమ్మీని చేసేలా అధికార పార్టీ నేతలు రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్లో కొలువైన జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాల్లోని సిబ్బంది, పాలక మండలి తీరు రోజురోజుకి శృతి మించుతోంది. వ్యక్తిగత ఇష్టాలు, రాగద్వేషాలు పక్కన పెట్టాల్సిన చోట పాలక మండలి మొదలుకుని అర్చకుల, రాజకీయ నాయకులన్న తేడా లేకుండా రాజకీయాల్లో మునిగిపోతున్నారు. దీంతో ఆలయంలో తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఇక్కడ జరిగే పరిణామాలు తీవ్ర అసౌకర్యంతో పాటు మనస్తాపం కలిగిస్తున్నాయి. జోగులాంబ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఇక దసరా రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు. అలాంటి ఉత్సవాల నిర్వహణలోనూ రాజకీయాలు రంగప్రవేశం చేశాయి. దసరా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ని అలంపూర్లో 2 పార్టీలు పోటాపోటీగా విడుదల చేయడం చర్చనీయాంశమైంది. మొదట బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఆలయ ప్రాంగణంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆలయ అధికారులతో కలిసి వాల్ పోస్టర్ విడుదల చేసి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి తన పాలక మండలితో కలిసి సాయంత్రం మరోసారి అదే వాల్ పోస్టర్ని మరోసారి విడుదల చేశారు. దీంతో ఆలయ సాక్షిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రాజకీయం ఏదైనా ఉంటే బయట చూసుకోవాలి గాని అమ్మవారి సన్నిధిలో ఈ పొలిటికల్ పూనకాలేంటని అలంపూర్ నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పవిత్రమైన అమ్మవారి ఆలయంలో రాజకీయాలు వద్దని హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో జోగులాంబ అమ్మవారి ఆలయ సిబ్బంది తరచూ వార్తల్లోకి ఎక్కడం పరిపాటిగా మారింది. 3 నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే విజయుడు, ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ మధ్య చెలరేగిన వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే విజయుడు తన కుటుంబ సభ్యులతో కర్నూలులో సినిమాకు వెళ్లగా ఆలయ అర్చకుడైన ఆనంద్ శర్మ ఎమ్మెల్యే కుటుంబాన్ని ఫోటోలు తీశాడు. ఆనంద్ శర్మ ఓవైపు అర్చకుడిగా కొనసాగుతూనే మరోపక్క ఓ దినపత్రిక రిపోర్టర్గా కొనసాగుతున్నాడు. దీంతో అనుమతి లేకుండా తన కుటుంబం ఫోటోలు తీశాడని కర్నూలులోని ఓ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఆనంద్ శర్మని అర్చకత్వ బాధ్యతల నుంచి తప్పించాలని ఎమ్మెల్యే వర్గం డిమాండ్ చేస్తే అధికార పార్టీ నేతలు కొందరు ఆనంద్ శర్మకు అండగా నిలిచారు.
దేవాదాయ శాఖ ఆనంద్ శర్మను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులపై ఆనంద్ శర్మ కోర్టుకు వెళ్లి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా కొనసాగుతున్నారు. ఇదే ఆలయంలో పూజారులుగా కొనసాగుతున్న మరో ముగ్గురి వ్యవహార శైలి కూడా వివాదాస్పదమవుతోంది. జోగులాంబ అమ్మవారి ఆలయంలో పూజారులుగా కొనసాగుతున్న విక్రాంత్ శర్మ, వెంకటకృష్ణ, కృష్ణమూర్తి అనే అర్చకులు 2 నెలల క్రితం ఏపీలోని మాజీ మంత్రి కుమారుడి రిసెప్షన్కు హాజరై అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి పటాన్ని బహూకరించారు. ఆ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి బంధువు కావడంతో ఆలయ పూజారులు ఆ కార్యక్రమానికి హాజరు కావడం రాజకీయ రంగు పులుముకుంది. పాలక మండలి సభ్యులు కొందరు ఫిర్యాదు చేయడంతో దేవాదాయ శాఖ ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బంధువు రిసెప్షన్కు హాజరయ్యారనే ఉద్దేశంతోనే అధికార పార్టీ నేతలు పంతం పట్టి ఆ ముగ్గురు పూజారులను సస్పెండ్ చేయించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయినా పూజారులు కోర్టుకు వెళ్లడం, వారికి అనుకూలంగా తీర్పు వచ్చి సస్పెన్షన్ ఎత్తివేయడంతో అధికార పార్టీ నేతలు కొంత అసంతృప్తికి గురయ్యారన్న ప్రచారం సైతం కొనసాగుతోంది. అలంపూర్ జోగులాంబ ఆలయంలో రాజకీయ వివాదాలు సామాన్య భక్తులను కలవరపెడుతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ రాజకీయ రచ్చ ఏంటనే చర్చ సామాన్యుల్లో జరుగుతోంది. ప్రజలు కూడా పార్టీలను చీదరించుకునే పరిస్థితి వచ్చింది. ఇకనైనా రాజకీయాలు పక్కన పెట్టి 5వ శక్తిపీఠం పవిత్రతను కాపాడాలని కోరుకుంటున్నారు అమ్మవారి భక్తులు.